నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ భారమైన వృద్ధాప్యం. కథని చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆనంద్ బాబు డోర్ బయట ఒక ప్లాస్టిక్ గిన్నెతో నిలబడి పదే పదే తన కోడల్ని తినడానికి ఏమైనా ఇవ్వమని పిలుస్తున్నాడు. కానీ సాహిత్య ఆయన మాటలు అస్సలు పట్టించుకోకుండా హాయిగా తన ఫోన్ వైపు చూసుకుంటూ కూర్చుంది. ఆయన చాలాసేపు కేకలు వేస్తూ కోడలు ఇంట్లోకి అడుగు పెట్టొద్దని గట్టిగా వార్నింగ్ ఇవ్వటంతో ఇంట్లోకి వెళ్లకుండా తలుపు దగ్గర మెట్ల మీదే కూర్చునున్నాడు. మరోవైపు అనారోగ్యంతో ఉన్న విమల గారు ఆ ఇంటి పక్కనే ఉన్న చిన్న గుడిసెలో విరిగిపోయిన మంచం మీద పడుకొని ఆకలితో వణుకుతుంది. ఆనంద్ బాబు మళ్ళీ కోడల్ని కొంచెం భోజనం పెట్టమని అడుగుతూనే ఉన్నారు. నిన్న రాత్రి మిగిలిపోయిన ఆహారం ఉన్నా పర్వాలేదు, మాకివ్వండి, కనీసం మా కడుపు నిండుతుంది అని ప్రాధేయపడుతూ ఉన్నాడు. తాతయ్య గొంతు విని మనవడు మనవరాలు నిశ్శబ్దంగా తల్లికి కనిపించకుండా ఫ్రిడ్జ్లోంచి బ్రెడ్ ప్యాకెట్టు పాల బాటిలు తీసుకొచ్చి తాతగారికిచ్చారు. తాతయ్య, ఇది తీసుకుని త్వరగా వెళ్ళిపో, లేదంటే అమ్మ నీ దగ్గర నుంచి ఇవి కూడా లాగేసుకుని మమ్మల్ని కూడా తిడుతుంది అని చెప్పగానే ఆనంద్ గారు మనవడిని మనవరాల్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇద్దరి తలల మీద తన చెయ్యి వేసి ఆశీర్వాదాలిచ్చారు. తడి కళ్ళతో అక్కడి నుంచి బయలుదేరారు. కానీ సాహిత్య అక్కడికి హఠాత్తుగా వచ్చి అతని చేతిలోని బ్రెడ్డు పాలు లాక్కొని ఆయన్ని మెట్ల మీద నుంచి తోసేసింది. పెద్దాయన, నీకు అసలు కొంచెమైనా బుద్ధి లేదా? నా పిల్లల్ని కూడా దొంగలుగా మారుస్తున్నావా? నా పిల్లలకి దొంగతనాలు నేర్పిస్తున్నావా? మీకు అడుక్కోవడం అంటే అంత ఇష్టమైతే ఆ గిన్నె తీసుకొని రోడ్డు మీద కూర్చోండి, కనీసం అక్కడి నుంచైనా తినడానికి ఏమైనా దొరుకుతుంది. అంతేకాని నా ఇంటి ముందు కూర్చొని అరుస్తూ నన్ను విసిగించొద్దు, మా పిల్లలకి దొంగతనాలు నేర్పించొద్దు అంటూ గట్టిగా అరిచింది కోడలు. వెంటనే ఆయన మనవడు మనవరాలు సాహిత్యతో, మమ్మీ, తాతయ్యతో అలా ఎందుకు మాట్లాడుతున్నావు? ఆయన మమ్మల్ని దొంగిలించి తీసుకురమ్మని అడగలేదు. తాతయ్య ఆకలిగా ఉందని అరుస్తుంటే మేమే తీసుకొచ్చి ఇచ్చాం అనగానే సాహిత్య పట్టరాని కోపంతో పిల్లలిద్దరిని కొట్టడం మొదలుపెట్టింది. పిల్లలిద్దరూ ఏడుస్తూ వెళ్ళిపోయారు. ఆనంద్ గారు చేతులు ముడుచుకొని, అమ్మా సాహిత్య, పిల్లల్ని కొట్టొద్దు, నేను మళ్ళీ ఆహారం అడగడం కోసం ఇక్కడికి రాను అంటూ కన్నీళ్లతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎదురుగా ఉన్న ఇంట్లో ఆనంద్ గారి కంటే వయసులో పెద్దదైన వృద్ధురాలు కూర్చుని ఇక్కడ జరిగే విషయం అంతా చూస్తుంది. ఆనంద్ గారిని పిలిచి ఆవిడ భోజనం పెట్టింది. ఆనంద్ గారు ఆమెకు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు. ఇంటికొచ్చిన తర్వాత కన్నీళ్లని దాచిపెట్టుకొని, చూడు విమల, ఈరోజు కోడలు మన కోసం చాలా రుచికరమైన భోజనం తయారు చేసింది, వేడివేడిగా ఇచ్చింది. నేను ఆకలిని ఆపుకోలేక అక్కడే తినేసి వచ్చాను. నువ్వు కూడా తొందరగా తినేసేయి, చల్లారిపోయిందనుకో రుచి తగ్గిపోతుంది. అంతేకాకుండా నువ్వు టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి అనగానే వెంటనే విమల గారు ఆనంద్ గారిని కౌగిలించుకొని ఆయన మాటలకి మొహంలోని భావాలకి పొత్తు కుదరకపోవటంతో కన్నీళ్లతో, మీకు అబద్ధం చెప్పడం రానప్పుడు ఎందుకు చెప్తున్నారు అని అన్నారు. ఆ మాటలు వినగానే ఆనంద్ గారి కళ్ళు చెమ్మగిల్లాయి. ఆనంద్ గారికి విమల గారికి ఒక్కడే ఒక కొడుకని ప్రేమగా పెంచి చదివించి ప్రయోజకుణ్ణి చేశాను. అదే సమయంలో వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిదండ్రులకు కూడా అన్ని సౌకర్యాలు అందించి వారికి ఆసరాగా నిలిచారు. తన తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోవడం చూసిన కొడుకు తనని తన భార్యని కూడా వృద్ధాప్యంలో జాగ్రత్తగా చూసుకుంటాడు అని భావించేవారు ఆనంద్ గారు. కొడుకు కూడా విలువలతోనే పెరిగాడు. కానీ కోడలింట్లో అడుగుపెట్టిన రోజు నుంచి ఇంటి పునాదులే కదిలిపోయాయి. ఆనంద్ గారికి విమల గారికి రోజువారీ అవమానాలు మొదలయ్యాయి. కొడుకు రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉదయం సాయంత్రం తల్లిదండ్రుల యోగక్షేమాలు అడుగుతూ కనీసం ఒక గంటైనా వాళ్ళ గదిలో కూర్చునేవాడు. అయితే అనిల్ తన తల్లిదండ్రులకు అంత ప్రాధాన్యం ఇవ్వడం చూసిన సాహిత్య తట్టుకోలేకపోయింది. అందుకే భర్త తన తల్లిదండ్రులతో కలవడాన్ని మెల్లమెల్లగా ఏదో ఒక వంకతో ఆపుతూ ఉండేది. ఎక్కువ సమయం తనతోనే గడిపేలా ఏదో ఒక పని చెబుతూ అతనిని ఎంగేజ్ చేస్తూ ఉండేది. విమల గారు
తన కొడుకు తల్లిదండ్రులకి భార్యకి మధ్యలో నలిగిపోవడం తట్టుకోలేక తరచుగా అనారోగ్యానికి గురయ్యేవారు. ఒక్కసారిగా ఆనంద్ గారు ఆలోచనలో పడ్డారు. లోపలికొచ్చి చూసేసరికి విమల గారి మందులన్నీ అయిపోయాయి. అవమానం వల్ల వచ్చిన కన్నీళ్లని అన్నింటినీ మరోసారి దిగమింగి కొడుకు గుమ్మం దగ్గరకు చేరుకున్నాడు. కొడుకు కోడలు లోపల కూర్చొని టిఫిన్ తింటున్నారు. ఆనంద్ గారు బయట నుంచి, బాబు అనిల్, టిఫిన్ చేస్తున్నావా? నువ్వు టిఫిన్ చేయడం పూర్తయితే ఒక్కసారి బయటకు వస్తావా? నేను నీతో మాట్లాడాలి, ముఖ్యమైన విషయం అంటూ పిలిచారు. సాహిత్య కోపంగా తన చీర కొంగు నడుముకు బిగించి బయటకొచ్చి, అసలు మీ ప్రాబ్లం ఏంటి? మమ్మల్ని ప్రశాంతంగా టిఫిన్ కూడా తిననివ్వరా? ఉదయం పూట ఆయన ఆఫీస్కి, పిల్లలు స్కూల్కి వెళుతూ ఉన్నప్పుడు ఎంత బిజీగా ఉంటానో మీకు తెలుసు కదా. అయినా సరే ఈ సమయంలో ఎందుకు మాటి మాటికి విసిగిస్తారు? మీ అబ్బాయి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు, పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఈలోపే మీ విషయాలన్నీ కూడా మాట్లాడాలా మీరు? ఏం సాయంత్రం వచ్చినప్పుడు మాట్లాడొచ్చు కదా అనగానే ఆనంద్ గారు, అమ్మ సాహిత్య, అనిల్తో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీ అత్తయ్య గారి మందులు అయిపోయాయి. ఇంకా మా గదిలో ఫ్యాన్ కూడా విరిగిపోయింది. నీళ్లు పోసుకునే కుండ కూడా పాతదైపోయి కారిపోతుంది. వాటన్నింటి గురించి అనిల్తో ఒకసారి మాట్లాడాలి. తను సాయంత్రం వచ్చేటప్పుడు తీసుకొస్తాడేమో అడగాలి. తను తీసుకురావడం కుదరకపోతే డబ్బులన్నా ఇస్తే నేనైనా తీసుకొచ్చుకుంటాను అనగానే సాహిత్య, ఎందుకివ్వరు డబ్బులు? మా ఇంటి వెనక డబ్బులు చెట్టు నాటాం కదా, కోసుకొచ్చి ఇవ్వడమే తరువాయి. ఇవాళ తారీఖు ఎంతో తెలుసా? నెలాఖరు. ఇప్పుడు డబ్బులు ఎలా ఉంటాయి? మీ పెన్షన్ డబ్బులు ఏం చేశారు? బ్యాంకు నుంచి ఎందుకు తీసుకోలేదు? మీ అకౌంట్ని నా అకౌంట్కి లింక్ చేయించమని ఎప్పటి నుంచి అడుగుతున్నాను. నా అకౌంట్కి లింక్ చేస్తే మీకు డబ్బులు కావలసినప్పుడల్లా నేను ఏటీఎంకి వెళ్ళి తీసుకొచ్చి మీకు ఇచ్చేదాన్ని. మీరు మాత్రం మమ్మల్ని నమ్మరు, కానీ మీ అవసరాలన్నీ మేమే తీర్చాలి. బ్యాంకుకి వెళ్ళి మీ పెన్షన్ డబ్బులు తీసుకోండి, వాటితో మందులు కొనుక్కోండి. మందులు ఏమైనా ఫ్రీగా వస్తాయా? నెల నెల మందులు మందులు అంటూ మీ కొడుకుకొచ్చే జీతంలో సగం మీ మందులకే సరిపోతున్నాయి అంటూ గట్టిగా అరిచింది సాహిత్య. వెంటనే ఆనంద్ గారు, కోడలా, నేను నిన్ను అడగకుండా బ్యాంకు నుంచి ఎప్పుడైనా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఎప్పుడు నువ్వే నన్ను తీసుకెళ్ళి బ్యాంకులో డబ్బులు డ్రా చేయిస్తావు కదా. లేదంటే బ్యాంకులో డబ్బులు ఎలా తీయాలో చెప్పు అని అడుగుతూ ఉండగానే అనిల్ బయటకొచ్చి, సాహిత్య, ఎందుకంత కోపంగా అరుస్తున్నావు? ఏం జరిగింది? మీరిద్దరూ దేని గురించి మాట్లాడుకుంటున్నారు అని అడిగాడు. వెంటనే సాహిత్య టాపిక్ మార్చేసి, లేదు లేదు, నేనేం అరవడం లేదు. మామయ్య గారు బ్యాంకుకి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకుంటానని చెప్తున్నారు. లేదు లేదు మామయ్య గారు, బ్యాంకుకు వెళ్ళొద్దు. ఈ వయసులో మీరు బ్యాంకుకి వెళ్తే అలసిపోతారు. చెక్కు మీద సంతకం చేసి నాకు ఇవ్వండి, నేను డబ్బులు విత్డ్రా చేసుకొస్తాను. వచ్చేటప్పుడు మందులు కూడా తీసుకొస్తాను అని చెప్తున్నాను. అయినా సరే మామయ్య గారు ఆయనే స్వయంగా బ్యాంకుకు వెళ్ళాలనుకుంటున్నారు. నాకు కూడా కొంచెం దూరం నడిచినట్టుంటుంది కదా అంటున్నారు ఆయన అని చెప్పగానే, అవునా, సరే సరే, నాకు టైం అవుతుంది, లంచ్ బాక్స్ తీసుకురా అనగానే సాహిత్య, వీటన్నింటి గురించి మీరేమీ ఆలోచించకండి, ఈ విషయాలన్నీ నేను చూసుకుంటాను అని చెబుతూ అనిల్ చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది. కొడుకు తనతో ఏమైనా మాట్లాడతానేమోనని ఆశగా ఆనంద్ గారు బయట నుంచి కొడుకు వైపు చూస్తూనే ఉన్నారు. కానీ అనిల్ ఏమీ మాట్లాడలేదు. నిరాశగా ఆనంద్ గారు తన పాత బ్యాగ్ను తీసుకొని బ్యాంకుకు వెళ్ళారు. ఆయన బ్యాంకులో ఫామ్ కోసం వెతుకుతున్నప్పుడు ఆయనకు చాలా ఇబ్బంది కలిగింది. అప్పుడే ఒక అతను ముందుకొచ్చి, అంకుల్, మీకేమైనా సహాయం కావాలా? నాతో చెప్పండి, నేను చేసి పెడతాను అని అడగగానే, బాబు, ఈ ఫారం నింపాలి. నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, కళ్ళు కూడా సరిగ్గా కనిపించడం లేదు. డబ్బులు విత్డ్రా చేసి నా భార్యకు ఆరోగ్యం బాగోలేదు, అందుకే మందులు కొనాలి. కొంచెం ఈ ఫామ్ నింపి మనీ విత్డ్రా చేయడంలో నాకు సహాయం చేస్తావా అని అడిగారు. వెంటనే మాధవ్, అంకుల్, నా పేరు మాధవ్, నేను ఇక్కడికి దగ్గరలోనే నివసిస్తున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే నేను మీ ఫామ్ నింపుతాను అనగానే ఆనంద్ గారు ఆనందంగా అతనికి తన బ్యాంకు డీటెయిల్స్ ఇచ్చారు.
బాబు, నువ్వు చల్లగా ఉండాలి, నాకు ఇంత సహాయం చేస్తున్నావు, దేవుడు నీకు మేలు చేస్తాడు అంటూ మాధవ్ని ఆశీర్వదించారు. మాధవ్ ఆ విత్డ్రాల్ ఫామ్ నింపి ఆనంద్ గారికి ఇచ్చాడు. ఆనంద్ గారు ఆ ఫామ్ని కౌంటర్లో ఇచ్చి డబ్బులు తీసుకున్నారు. వెంటనే మళ్ళీ మాధవ్ దగ్గరికే వచ్చి, బాబు మాధవ్, నాకు ఇంకొక సహాయం చేసి పెడతావా, ఈ డబ్బులన్నీ ఒక్కసారి లెక్క చూసి పెడతావా అన్నారు. మాధవ్ డబ్బులన్నీ లెక్కపెట్టి తిరిగిచ్చేశాడు. ఇద్దరి పని దాదాపు ఒక్కసారే పూర్తయిపోయింది. ఇద్దరూ కలిసి బ్యాంకు నుంచి బయటకు వచ్చారు. ఆనంద్ గారు కర్ర సహాయంతో మెల్లగా నడుస్తూ ఉన్నప్పుడు మాధవ్ కూడా తన వేగం తగ్గించి ఆయనతో పాటే చిన్నగా నడుస్తున్నాడు. ఆనంద్ గారు చుట్టుపక్కలంతా చూసి మాధవ్ వైపు తిరిగి, బాబు, ఈరోజు నువ్వు నాకు చాలా సహాయం చేశావు, నీకు చాలా చాలా కృతజ్ఞతలు, నువ్వు లేకపోతే నాకు ఇక్కడ చాలా సమయం పట్టేసేది అంటూ, నాకు ఇంకొక సహాయం చేయగలవా, నా కోసం ఏదైనా రిక్షా ఆపగలవా, మధ్యాహ్నం పూట అసలు ఈ రోడ్లో రిక్షాలే తిరగవు, అయినా నాలాంటి ముసలాడిని చూసి ఎవ్వరూ రిక్షా ఆపరు అనగానే, మాధవ్, అంకుల్, మీ అడ్రస్ చెప్పండి, నేను మిమ్మల్ని తీసుకెళ్ళి మీ ఇంటి దగ్గర దింపుతాను అన్నాడు. ఆనంద్ గారు చిరునవ్వు నవ్వి, ఈరోజు దేవుడు పూర్తిగా నిన్ను నా కోసమే పంపించినట్టున్నాడు అంటూ నవ్వుతూ మాధవ్ కారెక్కారు. కారు వాళ్ళ ఇంటి దగ్గరికి రాగానే మాధవ్ ఆ ఇంటి పరిస్థితి అంతా చూసి ఆశ్చర్యపోయాడు. అది ఇల్లు కాకుండా దాదాపుగా ఒక మంచి బంగ్లాలా ఉంది. మాధవ్ ఆనంద్ గారిని చెయ్యి పట్టుకుని కారు దించాడు. ఇద్దరిని చూసిన విమల గారు కంగారు పడిపోయి ఆనంద్ గారికి ఏమైనా జరిగిందేమో అని చాలా కంగారు పడ్డారు. ఆనంద్ గారు గేట్లోంచి బంగ్లా వైపుగా వెళ్లకుండా పక్కనే ఉన్న సర్వెంట్ క్వార్టర్స్లోకి వెళ్ళడం ప్రారంభించారు. అక్కడ ఒక వృద్ధురాలు నిలబడి అతని వైపు ఆందోళనగా చూడడం మాధవ్ గమనించాడు. ఆనంద్ గారు ముందుకెళ్ళి, ఏ విమల, ఎందుకు కంగారు పడుతున్నావు, నేను బాగానే ఉన్నాను, ఇదిగో ఈయన మాధవ్, బ్యాంకులో నాకు చాలా సహాయం చేశాడు, నన్ను ఇంటి దగ్గర దింపడానికి కూడా తీసుకొచ్చాడు, ఆయన కోసం తాగడానికి నీళ్ళివ్వు అనగానే, విమలగారు లోపలికి రండి బాబు, బయట నిలబడ్డారు, బయట చాలా వేడిగా ఉంది, లోపలికి వచ్చి కాసేపు ఫ్యాన్ దగ్గర కూర్చోండి, నేను మీకు తాగడానికి నీళ్ళిస్తాను అన్నారు. ఈ మాటలన్నీ లోపలికి వినపడటంతో సాహిత్య గబగబా బయటకొచ్చి అరుస్తూ, ఎవరతను, ఇలా మా ఇంట్లోకి ఎందుకు ప్రవేశించావు అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టింది. మామయ్య గారు, మీకు అసలు కొంచెం కూడా బుద్ధి లేదా, వయసు పెరుగుతుంది, ఇలా ఇంట్లోకి ఎవరిని పడితే వాళ్ళని అనుమతిస్తారా, ఎవరైనా దొంగలో దోపిడీదారులో మంచితనం ముసుగులో ఇంట్లోకొచ్చి దొంగతనాలు చేస్తే ఏం చేస్తాం అనగానే ఆనంద్ గారు గబగబా పైకి లేచి, ఏం చెప్తున్నావమ్మా నువ్వు, ఇతను నాకు చాలా సహాయం చేశాడు, అతనిని దొంగ అని ఎలా అంటున్నావు, బ్యాంకులో నా ఫామ్ నింపి నా డబ్బులు కూడా లెక్క పెట్టించాడు, నన్ను ఇంటికి తీసుకొని దింపడానికి ఇక్కడ వరకు వచ్చాడు అనగానే, ఇతను మీ ఫామ్ నింపాడా, డబ్బులు కూడా లెక్క పెట్టాడా, మీ డబ్బుల్లో కొన్ని డబ్బులు ఖచ్చితంగా నొక్కేసి ఉంటాడు, ఏది ఆ డబ్బులన్నీ ఇటు ఇవ్వండి, నేను లెక్క పెట్టి చూస్తాను, అకౌంట్లో ఎంత డబ్బుందో చెప్పండి అని నేను ఎన్నిసార్లు అడిగినా కానీ మీరు ఒక్కరోజు కూడా బ్యాంక్ డీటెయిల్స్ చెప్పలేదు, మీరు కోడల్ని నమ్మరు కానీ తెలియని వ్యక్తుల్ని మాత్రం నమ్ముతున్నారు, ఈ ఇల్లు ఏమవుతుందో నాకేం అర్థం కావడం లేదు. చూడండి మిస్టర్, మీరు అక్కడ నిలబడి ఏం వింటున్నారు, వెంటనే మీరు మా ఇంటి నుంచి బయటికి వెళ్ళండి, మీరు మీకు చేతనైన సహాయం చేశారు కదా, ఇక మాకు మీ సహాయం అవసరం లేదు అనగానే మాధవ్ ఆనంద్ గారి వైపు ఆశ్చర్యంగా చూసి, సరే అంకుల్, నేను ఇంక వెళ్తున్నాను, నేను ఇక్కడికి దగ్గరలోనే నివసిస్తున్నాను, ఇది నా ఇంటి నంబర్, మీకు ఎప్పుడైనా సహాయం కావాలంటే మీరు ఖచ్చితంగా నన్ను వచ్చి కలవండి, నేను ఎలాంటి సహాయం అయినా మీకు చేస్తాను, నా చేతనైనంత వరకు అని చెప్పి సాహిత్య వైపు తిరిగి, అక్క, నీ మాటల్ని కొంచెం మృదువుగా మార్చుకో, ఇంత కఠినంగా మాట్లాడితే నీకు వృద్ధాప్యం వచ్చినప్పుడు నువ్వు చాలా కష్టాలు పడతావు, ఈ భూమి మీద శాంతిని ప్రేమని చూపించడానికి పంచడానికే దేవుడు మనల్ని పంపించాడు, కానీ నిన్ను చూస్తుంటే నువ్వెప్పుడూ కోపంగానే ఉన్నట్టుంటున్నావు, ఇంత కోపమైన స్వభావంతో నువ్వు వేరే వాళ్ళని ఎలా ప్రేమిస్తావు,
ఎలా సంతోషంగా ఉంచగలుగుతావు అంటూ నేను ఇంక బయలుదేరుతున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మాధవ్. మాధవ్ అక్కడి నుంచి వెళ్ళగానే సాహిత్య ఆనంద్ గారిని విమల గారిని తిట్టడం మొదలుపెట్టింది. ఈరోజు చేసిన పని మీరు మళ్ళీ చేశారంటే మిమ్మల్ని ఇద్దరిని ఇంట్లోంచి గెంటేస్తాను, అపరిచితులతో మాట్లాడొద్దని, వాళ్ళని ఇంటి వరకు తీసుకురావద్దని ఈ మధ్య పేపర్లలో వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అయినా మీకు అర్థం కావడం లేదు. మీరు ఎవరో ఒకరిని ఇంటికి ఆహ్వానించడం ప్రారంభించారు. ఎవరికి తెలుసు, మీరు అతనితో చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు. అతను ఏదైనా దుర్బుద్ధితో మన ఇంటికి వచ్చుంటే? అయినా మీరు మీ కొడుకు కోడలితో అంత ప్రేమగా ఎప్పుడైనా మాట్లాడారా? డబ్బులు డ్రా చేసుకొచ్చారుగా, ఇహ ఆ డబ్బులు ఇటు ఇవ్వండి అంటూ ఆనంద్ గారి చేతిలోని బ్యాగ్ లాక్కొని లోపలికి వెళ్ళిపోయింది. సాహిత్యకి ఇంట్లోకి వెళుతున్నప్పుడు మాధవ్ అన్న మాటలన్నీ గుర్తొచ్చాయి. సమయం గడిచిపోతూ ఉంది. అనిల్కి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యింది. పిల్లలు ఒకళ్ళు 10th క్లాసు, ఒకళ్ళు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. సాహిత్య అనిల్తో పిల్లలతో కలిసి వేరే నగరానికి వెళ్ళిపోతే అక్కడ ఖర్చులు కూడా పెరుగుతాయి. మామయ్య గారి పెన్షన్ డబ్బులు డ్రా చేసి ఎలా తీసుకుంటాం అన్న ఆలోచన చేసి ఆనంద్ గారిని బలవంతంగా బ్యాంకుకు తీసుకెళ్ళి ఆయన అకౌంట్ని తన అకౌంట్తో బలవంతంగా లింక్ చేయించింది. ఆనంద్ గారితో ఎంటీ చెక్కులపై సంతకాలు కూడా పెట్టించుకుంది. ఇప్పుడు మీరు హాయిగా ఇంట్లో ఉండండి, మీ పెన్షన్ డబ్బులు నేనే డ్రా చేసి మీ మందులకు అవసరమైన డబ్బులు నేనిస్తాను అని చెప్పి ఆనంద్ గారితో సంతకం చేయించుకుంది. ఒకరోజు సాహిత్య అత్తామామలిద్దరి దగ్గరికి వచ్చి, మీరు చాలా రోజుల నుంచి బయటకు ఎక్కడికి వెళ్ళలేదు, ఈరోజు మనందరం కలిసి గుడికి వెళ్దాం, నేను ఆల్రెడీ ట్యాక్సీ మాట్లాడాను, మీరు తొందరగా రెడీ అవ్వండి అని చెప్పి వాళ్ళని కారులో కూర్చోబెట్టుకొని బయలుదేరింది. 3-4 గంటల తర్వాత ఊరు చివరిలో కారు ఆగింది. చుట్టూ పెద్దగా ఏం లేవు. ఎదురుగా ఒక ఆశ్రమం లాంటి నిర్మాణం ఉంది. అక్కడ కొంతమంది వృద్ధులు కూర్చుని ఉన్నారు. ఇది కొత్తగా నిర్మించిన ఆలయం. చాలా దూర ప్రాంతాల నుంచి చాలామంది ఇక్కడికి వచ్చి తమ కోరికల్ని కోరుకుంటారు. ఇక్కడ కోరుకున్న ఏ కోరికైనా తీరుతుందని ప్రజల నమ్మకం. ఇప్పటి వరకు నేను మీకు ఏ మంచి చేయలేకపోయాను. నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావడం ద్వారా నా తప్పులను సరిదిద్దుకోగలుగుతాను కాబట్టే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. అందరి సంగతి నాకు తెలియదు, కానీ ఈ రోజుతో నా సమస్యలన్నీ తీరిపోతాయి, నాకు చాలా నమ్మకం ఉంది అని చెబుతూ ఉన్నప్పుడు సాహిత్య మొహంలో చిన్న చిరునవ్వు వచ్చింది. సాహిత్య డ్రైవర్కి కొంత డబ్బిచ్చి ఇక్కడే వెయిట్ చేయమని చెప్పి ఆనంద్ గారిని విమల గారిని లోపలికి తీసుకెళ్ళింది. ఆ సమయంలో లోపలున్న వృద్ధులందరూ దేవుడి ధ్యానంలో మునిగిపోయి ఉన్నారు. సాహిత్య వెంటనే తన అత్తామామలతో, మీరిద్దరూ కూడా ఇక్కడే కూర్చోండి, మీరు కూడా ధ్యానం చేయండి అనగానే వాళ్ళిద్దరూ కూడా అందరితో పాటు భగవంతుణ్ణి ధ్యానిస్తూ పాటలు పాడడం మొదలుపెట్టారు. సాహిత్య అత్తామామలతో ఇప్పుడే వస్తాను అని చెప్పి బయటకొచ్చి వాళ్లకు తెలియకుండా తీసుకొచ్చిన వాళ్ళ లగేజ్ అంతా ఆశ్రమం మేనేజర్కి ఇచ్చింది. విమల గారికి అనుమానం వచ్చి ఆవిడ భజన చేస్తూనే కోడలి మీద ఒక కన్నేసింది. కాసేపటికి సాహిత్య వెళ్ళిపోవడం చూసి ఆనంద్ గారితో, వినండి, కోడలు వెళ్ళిపోయి చాలాసేపు అయింది అని చెబుతూ ఉండగానే ఓ పెద్ద మనిషి 2 బ్యాగులతో వచ్చి, మీతో వచ్చిన మహిళ మీ ఇద్దరి సామాన్లు ఇచ్చిందని ఇద్దరికీ చెప్పాడు, మీరు నాతో పాటు రండి, మీ ఇద్దరికీ గది చూపిస్తాను అనగానే ఆనంద్ గారికి ఏమీ అర్థం కాక, మీరేం మాట్లాడుతున్నారు, సామాన్లేంటి, గదేంటి, మేము ఇక్కడెందుకుంటాము, ఇది దేవాలయం కాదా అనగానే ఆ వ్యక్తి, మీరు దీన్ని దేవాలయం అని కూడా అనుకోవచ్చు, మీలాంటి తల్లిదండ్రులు చాలామంది ఆశ్రయం పొందేందుకు ఇక్కడికి వస్తారు కాబట్టి ఇది ఆ దేవుని ఆలయంగానే పరిగణించబడుతుంది. అయితే ఇది గుడి కాదు, వృద్ధాశ్రమం. వృద్ధాశ్రమం అనే మాట వినగానే ఇద్దరి కాళ్ళ కింద నేల జారిపోయింది. కోడలు తామిద్దరినీ మోసం చేసింది అన్న విషయం అర్థం కావడానికి వాళ్ళకి ఎక్కువ సమయం పట్టలేదు. వృద్ధాశ్రమాన్ని గుడి అని చెప్పి మోసం చేసి ఎక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. విమల గారు ఏడుస్తూ ఆ బాధను తట్టుకోలేకపోతున్నారు. కానీ ఆనంద్ గారు మాత్రం, విమల, మన కోడలు జీవితంలో చాలా చెడ్డ పనులు చేసిందని మీరు అనుకుంటున్నారు,
కానీ తను మాత్రం ఈరోజు ఒక మంచి పని చేసింది. ఆ ఇంట్లో ఆ సర్వెంట్ రూమ్లో పడుండి పూట పూటకి భోజనం కోసం తిట్లు తింటూ ఆకలితో అలమటించడం కంటే ఇక్కడ ఉండడమే మనకి మంచిది. ఇదే దేవుని చిత్తంగా భావిద్దాం. దీన్నే మనం దేవుడి ఇల్లుగా అనుకుందాం. రా, మనం గదిలోకి వెళదాం అని చెబుతూ విమల గారికి సపోర్ట్ ఇస్తూ గదివైపు నడిచారు ఆనంద్ గారు. ఇలా సమయం గడిచిపోయింది. అనిల్ నగరంలో మంచి ఇల్లు చూసి ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్ళడానికి తిరిగొచ్చినప్పుడు సాహిత్య ఏడుస్తూ మావయ్య గారు ఏం చేశారో తెలుసా, ఆయన సామాన్లన్నీ సర్దుకుని అత్తయ్య గారిని తీసుకుని తీర్థయాత్రలకు వెళుతున్నాం అని చెప్పారు. వాళ్ళిద్దరినీ నేను ఆపినప్పుడు నేను నా ఇష్ట ప్రకారం చేస్తాను, మీ మాటలన్నీ నేనెందుకు వినాలి, నేను ఇంకా భగవంతుని ధ్యానంలోనే ఉండాలనుకుంటున్నాను, నేను ఎప్పుడు కోరుకుంటే అప్పుడే తిరిగొస్తాను, నేను తిరిగొచ్చే వరకు మా కోసం వెతకడానికి ప్రయత్నించొద్దు అని చెప్పారు అని చెప్పింది. సాహిత్య చెప్పిన మాటలన్నీ నిజమే అనుకున్నాడు అనిల్. తల్లిదండ్రులు ఏమీ చెప్పకుండా ఎలా వెళ్ళిపోతారు అని అనిల్ అనుమానపడినా దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. ఇక్కడ విమల గారి పరిస్థితి చాలా దిగజారిపోయింది. కొడుకు జ్ఞాపకాల కారణంగా ఆవిడ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఒకరోజు అనుకోకుండా ఆవిడ మరణించారు. ఇప్పుడు ఆశ్రమంలో వాళ్ళకు కూడా భారం కాకూడదు అనుకున్న ఆనంద్ గారు ఒకరోజు బ్యాంకుకు వెళ్ళి పెన్షన్ డబ్బుల గురించి ఎంక్వైరీ చేస్తే మీ కోడలు డబ్బులన్నీ తీసేసుకుందని బ్యాంకు వాళ్ళు చెప్పారు. ఆనంద్ గారు సైలెంట్గా వృద్ధాశ్రమంలో ఉన్న ఎవ్వరికీ నేను భారం కాకూడదు అని అనుకుని ఆశ్రమంలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండేవారు. ఒకరోజు ఆశ్రమం పని మీద సరుకులు కొనడానికి బజారుకు వెళ్ళారు. అక్కడ మళ్ళీ మాధవ్ కనిపించాడు. మాధవ్ని చూసి గుర్తుపట్టి ఆనంద్ గారు పలకరించినప్పుడు మాధవ్ ఆనంద్ గారిని కూడా గుర్తుపట్టి, అంకుల్ మీరేంటి ఇక్కడ అని అడిగాడు. వెంటనే ఆనంద్ గారు తన జీవితంలో జరిగిన అన్ని విషయాలు చెప్పారు. అప్పుడు మాధవ్, అంకుల్ మీరేమీ బాధపడకండి, మీకు న్యాయం జరిగేలా నేను చూస్తాను, నేను వృత్తిరీత్యా రాయర్ని, మీకు అన్యాయం జరగనివ్వను, మీకు అన్యాయం చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి తగిన శిక్ష పడేలా చేస్తాను అని చెప్పగానే ఆనంద్ గారు చాలా సంతోషించారు. వెంటనే మాధవ్ని తీసుకొని ఆశ్రమానికి వెళ్ళారు. మాధవ్ జరిగిన విషయాలన్నీ జాగ్రత్తగా కనుక్కొని కొడుకు కోడలిపై ఒక ఫైల్ సిద్ధం చేసి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాడు. అనిల్కి నోటీస్ అందగానే అనిల్ షాక్ అయిపోయాడు. వెంటనే మాధవ్ని సంప్రదించాడు. మాధవ్ అనిల్ని కలిసి మొత్తం నిజమంతా చెప్పగానే అనిల్ సాహిత్యాన్ని లాగిపెట్టి చెంపదెబ్బ కొట్టి, నువ్వు మరీ ఇంత పతనమైపోతావు అని నేను అనుకోలేదు. నా తల్లిదండ్రులు నిన్ను నమ్మి నీతో పాటు గుడికని వస్తే వాళ్ళని తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో వదిలేసి పెన్షన్ డబ్బులు కూడా తీసుకుంటూనే ఉన్నావు. రేపు నీ పిల్లలు కూడా నీకు ఇలాగే చేస్తే నీకెలా అనిపిస్తుందో ఊహించు. ఆ దేవుడి దయ వల్ల ఈ మాధవ్ సహాయం చేయడం వల్ల ఇప్పుడు ఈ విషయాలన్నీ నాకు తెలిసాయి. నీ వల్ల నా తల్లిని నేను చివరి చూపు కూడా చూసుకోలేకపోయాను. ఇప్పటికైనా నిజం తెలుసుకున్నాను. ఇంక నువ్వు నాతో ఉండడానికి వీల్లేదు, నీతో నాకు సంబంధం లేదు. మా అమ్మా నాన్నల్ని నువ్వు పక్కనే ఉన్న అవుట్ హౌస్లో పడేసినా నా కళ్ళ ముందే ఉన్నారులే అంటూ సరిపెట్టుకున్నాను. వాళ్ళని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో వదిలి డబ్బులన్నీ కాజేశావంటే నీ మీద నాకు అసహ్యంగా ఉంది అంటూ మాధవ్తో కలిసి తన తండ్రిని కలవడానికి ఆశ్రమానికి వెళ్ళాడు. తండ్రికి క్షమాపణలు చెప్పాడు. ఆనంద్ గారు మాట్లాడుతూ, బాబు నేను ఆ ఇంటికి ఇక రాలేను, ఎందుకంటే మీ అమ్మ విమల కూడా నాతో లేదు. నేను ఇంకా ఎవరి కోసం రాను, కానీ నాకు నా హక్కులు కావాలి, ఎందుకంటే నేను ఇక్కడ కూడా ఎవ్వరికీ భారం కావాలని అనుకోవడం లేదు. నేను వెంటనే నా ఇంటిని అమ్మేయాలి అనుకుంటున్నాను అని చెప్పి మాధవ్తో బ్రోకర్తో మాట్లాడమని చెప్పాడు. ఆ బంగ్లాని అమ్మేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం సాహిత్యకు తెలియగానే ఆవిడ కాళ్ళ కింద నేల జారిపోయింది. వెంటనే మామగారి పాదాల మీద పడి, మామయ్య గారు నా ఈ చర్యలకి నా పిల్లల్ని నా భర్తని శిక్షించొద్దు, దయచేసి మమ్మల్ని క్షమించండి అనగానే, కోడలా నిన్ను క్షమించడానికి నేనెవరు, నువ్వు మమ్మల్ని ఇక్కడ విడిచిపెట్టినందుకు నాకు సంతోషంగానే ఉంది. ఆ విషయంలో భగవంతుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.
నేను మీ పిల్లల్ని శిక్షించను. ఆ ఇంటిని అమ్మి వాళ్ళ వాటా డబ్బులు వాళ్ళ చదువుల కోసం వాళ్ళ అకౌంట్లోనే వేస్తాను. ఈ ఇల్లమ్మి నా వాటా డబ్బులతో నా అలాగా ఆకలితో ఆక్రందనలు చేసేవారి ఆకలిని తీర్చాలి అనుకుంటున్నాను అని చెప్పి విమలగారి పేరుతో ఆ డబ్బుతో ఒక 2 అంతస్తుల బిల్డింగ్ కట్టించి వృద్ధాశ్రమాన్ని ఓపెన్ చేశారు. ఆ రోజు నుంచి ఆనంద్ గారు కొడుకు, కోడలు, మనవడు, మనవరాలతో అన్ని సంబంధాలు తెంచుకున్నారు. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? ఆనంద్ గారు తీసుకున్న నిర్ణయం మీలో ఎంతమందికి నచ్చింది? మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.